నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఏమంటారు, అసలు అమరావతి రాజధాని ఎందుకు అవసరం లేదు, రాజ్యాంగం ప్రకారం సీఎం ఎక్కడుంటే అదే రాజధాని కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా రాజధాని కట్టాల్సిన అవసరం లేదు అంటారు. సజ్జల గారేమో మా స్టాండ్ రాజధాని అమరావతి అంటారు. అంటే ఏంటి, ఒకరేమో గాయం చేస్తారు, ఇంకొకరు ఆయింట్మెంట్ పూస్తారా? అసలు ఏంటి వీళ్ళిద్దరి మాట తీరు చూస్తుంటే ఎవరి మాటలు నమ్మాలి? ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, కీలకమైన వాళ్ళు కాబట్టి. సో దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అమరావతి రాజధాని ఎందుకు అని ఆయనకి ఇష్టం లేదు అనేది స్పష్టంగా తెలిసే విధంగా మాట్లాడతారు. సజ్జల గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే మా స్టాండ్ అమరావతి రాజధాని అని చెప్పేసి అంటున్నారు. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, ఇద్దరు కీలకమైన నేతలు. ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి? ఎవరి మాటలు నమ్మక్కర్లేదు. ఎందుకంటే దొందే అంటారు కదా, ఇద్దరు దొంగలే. ఎందుకంటే ఇవాళ అసలు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్నాడు కదా. అవును, మరి 3 రాజధానులను ఎందుకన్నాడు జగన్? మళ్ళా విశాఖపట్నమే రాజధాని అని ఎందుకన్నాడు? విశాఖపట్నంలోనే 2024 జూన్లో నేను ప్రమాణ స్వీకారోత్సవం చేసుకుంటానని ఎందుకన్నాడు? మరి ఇవాళేమో సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటున్నాడు. అంటే ఆయనకే క్లారిటీ లేదని అర్థమైంది కదా. అంటే ఇవాళ మీకు అమరావతి రెడీ అవుతుంటే భరించలేకపోతున్నాడు. ఇవాళ కేంద్రానికి చెప్పి ఒక రాజముద్ర తీసుకురావాలని అనుకున్నారంటే అమరావతియే రాజధాని అని, శాశ్వత రాజధానిగా దానికి ఒక క్యాబినెట్లో ఒక ఇది తీసుకొద్దామని. అందుకని భయపడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుందిగా. ఇప్పుడు అక్కడ క్యాబినెట్ ఆమోదం అయిపోయి ఓకే, ఇంక అమరావతి శాశ్వత రాజధాని, ఎవరొచ్చినా దీన్ని మార్చడానికి వీల్లేదు అని వచ్చేసింది అనుకోండి, ఒక తాకీదులాగా. ఇంకప్పుడు ఏం చేస్తాడు? అది భయం. అసలు ఆయనకి రివర్ బెడ్ అంటే తెలియదు, రివర్ బెల్ట్ అంటే తెలియదు. అంటే అవగాహన లేదు, చరిత్ర తెలీదు, పర్యావరణం గురించి తెలీదు, జియోగ్రఫీ తెలీదు, అసలు రాజధాని ఎక్కడ కడతారు, ఎలాంటి ప్రదేశంలో కట్టాలి అని తెలియదు. ఎక్కడైనా నాగరికత ఎక్కడ పరిఢవిల్లుతుందండి? నీరుండే చోటే కదా. నీరు లేకపోతే మనిషి ఉన్నాడా? లేడు. అది ఆ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే, అది కూడా నేషనల్ మీడియా తోటి. ముఖ్యమంత్రిగా పనిచేసావా నువ్వు? అసలు ఏమన్నాడు మీరు చెప్పండి. సజ్జల ఏమన్నాడు? ప్రెస్ మీట్ ఎత్తుకుంటూనే 2019లోనే, అదే 2019కి ముందే ఆయన ఒప్పుకున్నారు కాబట్టి అమరావతి రాజధానిగా ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఆఫీస్ పెట్టుకున్నాడు అక్కడ. అంటే ఆయన కాదనలేదు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాడు అని ఒకప్పటి షాడో ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శి, ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం తగలేశాడా సజ్జల లేదా? వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? అసలు నీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడో ఎలాంకలో పడుకున్నావు, హ్యాపీగా ఉండక నిద్దట్లో పీడకల్లో వచ్చాయా, లేచి వచ్చావు? చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒక మంచి అవార్డు వచ్చిందని అన్న కళ వచ్చిందా? లేకపోతే మోదీ మెచ్చుకున్నట్టుగా ఒక కళ వచ్చి దిగ్గులు లేచి వచ్చేసావా? అంటే భువనేశ్వరి గారికి వచ్చింది కదా మేడం. భువనేశ్వరి గారికి వస్తే పట్టించుకోడు చంద్రబాబు నాయుడు. ఆ 4 అక్షరాలే ఆయనకి. ఆయనకి రాత్రి పగలు ఒక రామనామ స్మరణ లాగా చంద్రబాబు నామ స్మరణ ఎవరికి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కేసీఆర్. అయితే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు, రాజకీయ మనుగడే లేదు వాళ్ళకి. ఏం మాట్లాడతారు? ఇంకా కనీసం కేసీఆర్ అట్లీస్ట్ ఒక విషయంలో మెచ్చుకోవాల్సి మనం ప్రతిసారి చెప్తాము, ఉన్నదాన్ని పాడు చేయాల. కానీ అక్కడ మనం ప్రజావేదిక కూల్చడంతో మన పరిపాలన మొదలైంది కదా. అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే, అంటే తెలివి తక్కువతనానికి నిదర్శనంగా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యానికి మాటలన్నీ కూడా ఒక నిదర్శనం. అంటే మేడం, మరొక టాక్ బయట నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తుంటే సజ్జల గారు మీడియా ముందుకు వచ్చి మరొకటి చెప్తారు. అంటే ఇది చూస్తుంటే చీలిక ఏర్పడిందా? అంటే టీం ఏర్పడిపోయింది, ఇటు సజ్జల గారి టీం అని, లేదంటే జగన్ గారి టీం అని చెప్పేసి ఏర్పడిపోయిన సిచ్యువేషన్ ఈరోజు వైసీపీలో ఉందని ఒక టాక్ నడుస్తుంది. నమ్మచ్చా? నమ్మచ్చు. ఎందుకంటే మీకు గుర్తుందా, ఒకసారి సజ్జలే చెప్పారు,
జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాతే రేపు జైలుకి వెళ్తాడు అని ఒకసారి అన్నాడు కదా. అవును. అంటే ఆయన ఒక మార్గం సుగమం చేసుకోవడానికి చూసుకుంటున్నాడు. అందుకని ఎలాగ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకప్పుడు జైలుకి వెళ్తాడు. ఇప్పుడు నేను ప్రజల్ని మంచి చేసుకోవాలనుకుని ఉండొచ్చు. లేకపోతే ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చెప్పిన మాటల్ని మర్నాడే సజ్జల్ లాంటి వాళ్ళు వచ్చి ఖండిస్తారా? అది కుదరదు కదా. అంటే ఎవరి యవనాలు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పడుతున్నారు. రేపు పొద్దున్న తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి అన్నారు కానీ నేను ఖండించాను కదా, నేను అప్పుడే చెప్పాను మాకు అమరావతి రాజధానిగా ఎటువంటి అభ్యంతరం లేదని నేను ముందే చెప్పానంటాడు, అన్నా అంటాడు. అందుకని ఇవన్నీ అట్లాగన్నీ పెట్టుకుంటారనమాట. ఏదో బ్యాంక్ పెట్టుకున్నట్టుగా, బ్యాంకింగ్ అన్నమాట, మాటలు బ్యాంకింగ్, సో ఈ విధంగా స్టేట్మెంట్స్ బ్యాంకింగ్. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అమరావతి గురించి ఏదో ఒకటి అంటారు? మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నది బొడ్డునుంది, అదే చెప్తున్నాను కదా, నేను ఇందాక అదే మీకు చెప్పాను. నాగరికత ఎక్కడ మీకు వెలసిల్లుతుంది? నీళ్ళున్న చోట. మీకు చెప్తున్నాడు కదా, గతంలో ఏంటి రాజ్యాలు ఎక్కడ నిర్మించారు, రాజ్యాలు ఎక్కడ నిర్మిస్తారు, ఎడార్లో నిర్మిస్తారు లేదా ఇచ్చాడు. కాకపోతే నేను అనేది ఏంటి, ఎక్కడ ఫస్ట్ నీరు, నదీ పరివాహక ప్రాంతాలు చూసుకుంటారు. మరీ పరివాహక ప్రాంతం అంటే పక్కనే ఒడ్డునే కట్టేస్తారని కాదు, అక్కడ నీరు ఎంత దూరం వస్తుంది, అవన్నీ నీటి సమృద్ధి ఉందా లేదా, తర్వాత పచ్చదనం ఉందా లేదా. ఇక్కడ ఇవన్నీ 30% పచ్చదనం చూసుకున్నారు అమరావతికి కూడా కదా. తర్వాత వాటర్ చూసుకున్నారు, తర్వాత కన్స్ట్రక్షన్ కి నేల సరిగా ఉంటుందా లేదా, సాయిల్ టెస్టింగ్ చేస్తారు ఎప్పుడు కూడా. ఇక్కడ కూడా సాయిల్ టెస్టింగ్ చేయకుండా ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడో ఇల్లు కట్టేస్తామా? లేదు, ఎందుకంటే దిగిపోతుంది కదా. ఇప్పుడు సముద్ర మట్టానికి దూరంగా కట్టుకోమని ఎందుకు చెప్తారు? 2 రకాలు. ఒకటి ఇసుక అదంతా కూడా జారిపోతుంది, దిగిపోతుంది. రెండోది అలలు వచ్చి కొట్టేస్తాయి. కానీ నది అలా కాదు, నది పారుతుంది, నిరంతర ప్రవాహం ఉండేది నది. ఓకే, ఎప్పుడు కూడా నదులు, అందుకే నదీనాం సాగరో గచ్చతి అన్నారు కదా. నదులు ఎప్పుడు కూడా సాగరం వైపు పయనిస్తాయి, నిలకడగా ఉండవు నదులు. నదులు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకని నదులు ఉప్పొంగితే ఊళ్ళు మునిగిపోవడం అనేది చాలా తక్కువ. అందుకే మనం బ్రిడ్జిలు కడతాం, ఆనకట్టలు కడతాం. తెలివి తక్కువగా ఏది చేయరు కదా. ఇప్పుడు గోదావరి మీద ఆర్థర్ ఘాట్ని ఎందుకు కట్టారు? అది అయ్యాకే కదా మీకు కోనసీమ అంతా కూడా సస్యశ్యామలమైంది. ఇవాళ ఎందుకు మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ నీరు కావాలి కదా. సో ఎక్కడి నుంచి నీరు తీసుకెళ్తే ఎక్కడికి వస్తుందని. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సంబంధించి నువ్వేమో రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని నువ్వేం మాట్లాడుతున్నావు? అదే అవగాహన లేకపోవటం అంటే అది. అంటే ఇప్పుడు ఏదో బ్యాంకులు కొల్లగొట్టినట్టుగా డొల్ల కంపెనీలు పెట్టేసి డబ్బులు సంపాదించేసి అక్రమంగా డబ్బులు పనిచేసి, లేకపోతే తండ్రి పేరు చెప్పుకునో, చెల్లి పేరు చెప్పుకునో, చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకునో ఒక ముఖ్యమంత్రి అయిపోతే ఇలాగే ఉంటుంది. సంక్షేమాలు అంటాడు, 2 బట్టలు అన్నాడు, 2 బట్టలు నొక్కమన్నాడు. ప్రజలు కూడా 2 బట్టలు ఎవరికి నొక్కాలో వాళ్ళకే నొక్కారు, నువ్వు అక్కర్లేదు. అంటే నేను అనేది ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఏమనాలి, లేమెన్ లాగా ఇవ్వకూడదు. మాట్లాడపోయినా పర్వాలా, మనం మాట్లాడే మాట అది చరిత్రలో ఉండిపోకూడదు. మీకు అర్థమైందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్కి వెంటనే సజ్జల కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ సజ్జల తన సేఫ్టీ కూడా చూసుకున్నాడేమో అని నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.